హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప ఫ్రై అయితే చేయబోతున్నానండి. ఈ మసాలా బంగాళదుంప ఫ్రై చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. రైస్కి, కర్డ్ రైస్కి, పరోటా, పూరి, చపాతీ అన్నిటికి సైడ్ డిష్ చాలా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈజీ పద్ధతిలో అయితే చూసేద్దాము. ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను 4 కేజీలు బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపలన్నిటికి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కుని బంగాళదుంపల్ని కుక్కర్‌లో ఉడకబెట్టుకోవటానికైతే ఇలాగా నేను కడుక్కున్న దుంపల్ని 2 ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. పెద్దగా ఉన్నాయి కదండీ దుంపల్ని. చిన్నవైతే మనం అలాగే కడిగేసుకొని కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే కుక్కర్‌లోని నేను 2 కేజీల దుంపల వరకు అయితే కట్ చేసి వేసుకున్నాక దుంపలు మునిగినంత వరకు నీళ్ళైతే వేసుకున్నానండి. మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకొని మనము ఒకే ఒక్క విజిల్ వరకు అయితే పెట్టించుకోవాలండి. 2 విజిల్ అయినా కూడా మనకు మెత్తగా అయిపోతే ఒక విజిల్ అయితే సరిపోతుంది. చిన్నగా ఉన్న దుంపలన్నీ నేను డైరెక్ట్‌గా అలాగే వేసేసుకుంటున్నాను మరొక కుక్కర్‌లోని. మీరు క్వాంటిటీ తక్కువ చేసుకున్నప్పుడైతే కొద్దిగా అయితే ఒక విజిల్‌కైతే ఇలా కుక్కర్‌లో ఉడకబెట్టుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం వల్ల 2 కుక్కర్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నీళ్ళైతే వేసేసుకొని ఉప్పు అయితే ఎక్కడ యాడ్ చేయలేదండి నేను. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత 2 కుక్కర్‌లు ఒకేసారి పెట్టేశాను. ఒకే విజిల్‌కి పెట్టుకున్నానండి. ఇప్పుడు విజిల్ అయితే వచ్చేసింది. కొద్దిగా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. చూసారా, మనకి ఒక్క విజిల్‌కే దుంపలు 80% అయితే ఉడికిపోయినాయండి. ఇలా తీసేసిన తర్వాత కొద్దిగా అయితే చల్లారనివ్వాలండి తొక్కలు తీసుకోవడానికి. నీళ్ళైతే వడకట్టేసుకోవాలి ముందుగాన. ఇలా నీళ్ళు వడకట్టేసుకొని దుంపలన్నిటిలో ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం తొక్కలైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దుంపల్ని ఒక వెజిటేబుల్ కట్టర్‌లోని మనం వేసుకొని చక్కగా, లేదంటే ఒక ప్లేట్‌లోకి కానీ తీసుకొని మనకు నచ్చిన సైజులో అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక్కొక్క ముక్కని 4 ముక్కల కింద, 5 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను తొక్కలన్నీ తీసేసుకొని. మరీ పెద్దగా ఉన్నా మనకి ఉప్పు, కారం పట్టదండి. కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను హాఫ్ ముక్కని ఇలాగా 4 ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న దుంపలన్నిటిని కూడా ముక్కలు చక్కగాను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్‌గా ఫ్రై కోసం మసాలాకి రెడీ చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు అల్లం, 50 గ్రాముల వరకు అల్లం వేసుకున్నాం కదా, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిలన్నిటిని మెత్తగా కొద్దిగా నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీడిపప్పుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బాండి పెట్టుకొని ఇక్కడ హాఫ్ లీటరు ఆయిల్ వరకు అయితే వేసుకున్నానండి. ఫ్రై కదా చేయబోతున్నాం, మన ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇందులోనైతే ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేగిన తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిపోయిన తర్వాత నేను ఇక్కడైతే 3/4 కేజీ వరకు అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 కేజీల ఉల్లిపాయలకి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. మనకి ఒక 60% వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు. ఎక్కువ ఉల్లిపాయలు మనం వేయించుకున్నప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు కూడా త్వరగా వేగిపోతాయి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు వేగటం కోసం. చూసారా, మనకి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగానే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు, ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇంచుమించు మనకి అల్లం వెల్లుల్లి పేస్టు 4 స్పూన్ల వరకు ఉంటుందండి. 4 కేజీల దుంపలకి 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను 4 కేజీల దుంపలకు గాను 15 పచ్చిమిర్చిని అయితే ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. అలాగే ఇక్కడ మనం దుంపలు ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఉప్పు అనేది వేసుకోలేదు కదా, ఇక్కడ 4 స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అంతా కూడా ఉల్లిపాయలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోనైతే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. 2 స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్‌ని అయితే వేసుకున్నాను.
ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇందులోని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్‌గా చాలా బావుంటుందండి కరివేపాకు వేసుకోవడం వల్ల. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేసుకోవాలండి. మనకి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాం కదా! ఇందులోనైతే మంచి కలర్ వస్తుంది కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దుంపలన్నింటిని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల టైం వరకు అయితే మనము అడుగు మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. దుంపలన్నిటికి ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అంతా పట్టేటట్టుగా చక్కగా కలపాలండి. అప్పుడే మనకి దుంపలకైతే ఉప్పు, కారం బాగా పడుతుంది. చూస్తున్నారు కదా! ఇలాగైతే మనం ఒక సైడ్ నుంచి దుంపలన్నిటికి నూనె, ఉప్పు, కారం, మసాలా అంతా పట్టినంత వరకు చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల దుంపలన్నిటికి ప్రతి ఒక్కదానికి కూడా ఉప్పు, కారం, మసాలా బాగా పడుతుంది. ఇలాగా ఒక 2 నిమిషాలు కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగ వదిలేసుకున్నాం అనుకోండి, ఆవిరికి దుంపకైతే మనకి నూనె, ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇలాగైతే నేను ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత కరివేపాకు ఆకులు కూడా వేసుకున్నాను. ఇలాగ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా ఉప్పు, కారం, నూనె అయితే దుంపలకు బాగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పూర్తిగా సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే వదిలేసాను నేను. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి చక్కగా బంగాళదుంప మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారా? బంగాళదుంప మసాలా ఫ్రై అయితే నేను చేశాను కదా! మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. పెరుగన్నంతో గానీ, అన్నంతో గానీ, చపాతీ, పరోటా, పూరి ప్రతి ఒక్కదానికి కూడా సూపర్‌గా ఉంటుంది. ట్రావెలింగ్ కానీ, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్‌లప్పుడు ఇలా చేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఈ కర్రీ అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇలా పూర్తి అయిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే మీదన వేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది ఇలా తింటే. ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే. నచ్చిందా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్